అలా బాబుకి ఫస్ట్ టైం నా వల్ల కోల్డ్ వచ్చింది. హాయ్, అమ్మ హియర్. పేరెంట్స్గా మనం పిల్లలకి ఏం అవ్వకుండా, ఏం బాధ కాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాం కదా. కానీ కొన్నిసార్లు తెలిసో తెలియకో మన వల్లనే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఒక మదర్గా ఆ సిచ్యువేషన్లో వచ్చే గిల్టీ ఫీలింగే వేరే. యూ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. మీకు గుర్తుందో లేదో 3 to 4 months బ్యాక్ వెదర్ అస్సలు బాలేకుండింది. విపరీతంగా చల్లగాలి, చలి, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తుండినాయి. నేను యూజువల్గా చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే నాకు ఒక్కసారి కోల్డ్ వచ్చింది అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్, కోల్డ్ అన్నీ కలిపి 10 days వరకు కూడా తగ్గదు. ఎంత ట్రై చేసినా కూడా, ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా ఈసారి మాత్రం కుదరలేదు. కోల్డ్ వచ్చేసింది. బేబీకి ఫీడింగ్ ఇస్తుంటా కదా, మాస్క్ వేసుకొని దూరం దూరంగా ఉండడానికి మాస్క్ వేసుకొని ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ట్రై చేశాను. బట్ సమ్హౌ బేబీకి కూడా కోల్డ్ అంటుకుంది. అలా బాబుకి ఫస్ట్ టైం నా వల్ల కోల్డ్ వచ్చింది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం కదా, మనం ఎట్లా అయినా మేనేజ్ చేసుకోగలుగుతాం. కోల్డ్ వచ్చినా, కొంచెం ఫీవర్ వచ్చినా కూడా ఏదో అలా మేనేజ్ చేసుకుంటాం. కానీ చిన్నపిల్లలకి కోల్డ్ వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఈవినింగ్ అయ్యేసరికి మా వాడికి పాపం ముక్కంతా బ్లాక్ అయిపోయి, సరిగ్గా ఊపిరాడక, ఫీవర్ వల్ల డల్ అయిపోయి ఆడుకుంటూ కూర్చునేవాడు సైలెంట్గా. ఏడ్చేవాడు, రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. డే టైంలోనేమో అట్లా ఎప్పుడన్నా వాడికి ఇబ్బంది అనిపించినప్పుడు ఎత్తుకునేదాన్ని. స్ట్రెయిట్గా ఎత్తుకున్నప్పుడు హీ యూస్ టు ఫీల్ బెటర్, ఎందుకంటే ఊపిరి ప్రాపర్గా ఆడేది కాబట్టి. కానీ నైట్ టైం మాత్రం కింద పడుకోబెట్టగానే వాడికి నోస్ బ్లాక్ అయిపోయి కంజెషన్ వల్ల ఊపిరి ఆడేది కాదు, ఏడ్చేవాడు. నిద్రలో మధ్యలో మధ్యలో లేచి ఏడ్చేవాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. కానీ అసలు ఆ రోజులు మాత్రం దే వర్ ఎ నైట్‌మేర్ ఫర్ మీ. ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఇవన్నీ చూసుకుంటూ, అరే వీడు నా వల్లనే వీడికి ఇంత ఎఫెక్ట్ అయ్యింది, ఇంత సఫర్ అవుతున్నాడు, నేను ఇంకా కొంచెం కేర్‌ఫుల్ ఉండాల్సింది అని గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని. చుట్టూ ఉన్న వాళ్ళేమో ఏం కాదు, అలవాటైపోతుంది, అనవసరంగా ఓవర్ థింక్ చేస్తున్నావు అని అనేవాళ్ళు. నాకు ఒక్క విషయం ఆ టైంలో అర్థమయ్యేది కాదు. నా బాబు సఫర్ అవుతున్నాడు, వాడికి కోల్డ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, దానికి రీజన్ నేను. ఈ విషయాన్ని నేను ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలి? నాకు అలవాటు అవుతుంది అని నేను ఎట్లా అనుకోవాలి? ఇది అలవాటు ఎట్లా అవుతుంది? కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, అలవాటు అవ్వడం అంటే ఏదో కేర్లెస్గా సరేలే ఏమవుతుందిలే అని అనుకోవడం కాదు. అలవాటు అవ్వడం అంటే నెక్స్ట్ టైం భయపడకపోవడం. నెక్స్ట్ టైం కోల్డ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా ప్యానిక్ అవ్వకపోవడం. ఏం చేయాలో అనే కన్ఫ్యూజన్ రాకపోవడం. ఎక్స్పీరియన్స్ వల్ల కొంచెం క్లారిటీ వస్తుంది, కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. కానీ ఆ టైంలో మాత్రం చాలా భయం వేసింది. ఎట్లా హ్యాండిల్ చేస్తాను, ఎట్లా వీడిని కంఫర్ట్ చేయగలుగుతాను అనేది నాకు చాలా భయం వేసింది. సో ఆ టైంలో మాకు హెల్ప్ అయిన కొన్ని రెమెడీస్ చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా మా వాడు కోల్డ్ ఆల్మోస్ట్ ఒక 2 weeks పాటు ఎక్స్టెండ్ అయింది. మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. నా భయం కూడా మెల్లమెల్లగా తగ్గడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం, సెకండ్ టైం కోల్డ్ వచ్చినప్పుడు మాత్రం ఇంత భయపడలేదు. భయపడ్డాను, బట్ నాట్ దిస్ మచ్. సో మాకు వాడికి కోల్డ్ వచ్చినప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ బాగా హెల్ప్ అయ్యాయి. అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్, మేము రూమ్లో పెట్టడానికి ఒక హ్యూమిడిఫైయర్ కొన్నామన్నమాట. ఈ హ్యూమిడిఫైయర్ వల్ల ఏమవుతుందంటే, రూమ్లో డ్రై ఎయిర్ వల్ల కంజెషన్ ఎక్కువ ఉంటుంది కదా, అది అవ్వకుండా రూమ్లో మాయిశ్చర్ మెయింటైన్ చేస్తుంది. సెకండ్లీ, డాక్టర్ ఒక సెలైన్ డ్రాప్ సజెస్ట్ చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా భయం వేసింది ఫస్ట్ టైం అది వాడడానికి. కానీ
మై బేబీ ఫెల్ట్ బెటర్ అది యూజ్ చేసిన తర్వాత. దీస్ ఆర్ సలైన్ డ్రాప్స్. థర్డ్ థింగ్, మనం ఆవిరి పడతాం కదా, అట్లా మొత్తం కంప్లీట్గా దానికి దగ్గరగా వెళ్ళిపోయి కాకుండా కొంచెం దూరంగా స్టీమ్ వచ్చేలాగా వామ్ వాటర్తోని, ప్లెయిన్ వామ్ వాటర్తోని స్టీమ్ పట్టించాము బేబీకి. నైట్ టైం కొంచెం తల కింద ఎత్తు పెట్టి పడుకోబెట్టాను. అంటే నేను నా ఫీడింగ్ పిల్లో యూజ్ చేశాను. యూ కెన్ యూజ్ ఎనీథింగ్. చాలా కొంచెమే ఎత్తు పెట్టాలి, మరి మెడ పట్టుకొని పెయిన్ వచ్చేంత కాదు. రెగ్యులర్గా ఫీడింగ్ ఇస్తూ ఉంటే డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాట్స్ ఆఫ్ హగ్స్ అండ్ ఓపిక అండ్ లవ్. కొన్ని రోజులు కష్టమైంది, కానీ దాని తర్వాత నార్మల్ అయిపోయింది. ఒక్కసారైనా మీరు లైఫ్లో నా వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారే, ఇలా జరిగింది అని గిల్టీ ఫీల్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ అ బ్యాడ్ మదర్. అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ అలోన్.